నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 24 గంటల విద్యుత్ పేరుతో కమిషన్లు దండుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మీడియాతో డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో బీఆర్ఎస్ విఫలం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అనకాపల్లిలో స్కూటీపై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ 22 కేజీల గంజాయిని గోనె సంచిలో తీసుకువచ్చిన దుండగులు చిత్తూరు జిల్లా గుడిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఈ ఆత్మహత్య గోవిందప్ప ఓఎల్ కొత్తూరులో విధులు నిర్వహిస్తూ అఘాయిత్యం ఇక డీటెయిల్స్ చూస్తే రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్కు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి బీఆర్ఎస్ నాయకులు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు 24 గంటల విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లు దండుకుంటుందని మక్కన్ ఆరోపించారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు ఉచిత కరెంట్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తుందన్నారు రాష్ట్రంలో రైతు డిక్లరేషన్ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు సబ్బండ వర్గాలు బీఆర్ఎస్ అవినీతి పాలనను తరిమికొట్టాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల రుణమాఫీపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని మక్కాన్ సింగ్ ప్రజలను కోరారు ఇది గనక తెలిసి మనం చేస్తున్న 16,000 కోట్లతో బయట ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొంటున్న దాని దాదాపు 8,000 రూపాయల కుంభకోణం ప్రజలకు తెలిస్తే దానికంటే దారుణమైన పరిస్థితి వచ్చేటట్టున్నదని ఒక భయంతో ఈ జరుగుతున్న విషయాన్ని మాట్లాడితే అవి దాన్ని తురుకగా చేసి ప్రజలను మాయ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేసింది కానీ నేను అంటా ఉన్నా వాళ్ళు చేసిన పని అలా రైతులకు స్పష్టంగా తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైంది రాజశేఖర రెడ్డి గారు కార్మిక వ్యవస్థలో ఫిట్మెంట్ 35% పెడితే నువ్వు ఇచ్చింది ఎంత 7% రైతులకు రుణమాఫీ ఇస్తాను చేసినవా ఇవాళ తడిచి మోపడే 2 లక్షలకే ఒక్కొక్కరు రుణం ఎరువులు ఉచితంగా ఇచ్చినవా ఎరువుల రేటు వశపడకుంటున్నది ఇలా రైతుల గురించి బాధపడుతున్నావా నాటకం ఆడుతా ఉన్నావు నీ యొక్క మొత్తం స్కామ్ బయటపడుతున్న భయంతో మాట్లాడిస్తున్నావు ఉల్టా చోర్ కోత్వాల్కు దాటే అన్నట్టుగా నిన్న మా పీసీసీ ప్రెసిడెంట్ చెప్పినారు మొన్న శ్రీధర్ బాబు గారు చెప్పారు నిన్న ఎంపీ కోమటిరెడ్డి గారు చెప్పినారు మధుయాష్కి గారు చెప్పినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు దమ్ముంటే రండి నిరూపించండి మేము రాజీనామా ఇస్తాం మా జీవన్ రెడ్డి గారు అన్నారు నేను సిద్ధం రా ఏ ఊళ్ళలోకి వస్తావో 24 గంటలు నేను ప్రజల మధ్యలో ఉంటా రైతులతో నేను రైతులు మాట్లాడుతున్నా అని చెప్పిండు మరి రండి నిరూపిద్దాం ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన సంగతి వీడియోలలో కూడా ప్రతి ఒక్కరు చూసిరు ఇప్పుడు కూడా మేము కూడా చూపించినాం మీకు పాపం ఏదో పోనీ అని చెప్పేసి చందర్కి అవకాశం ఇస్తే ఈ చేతగాని ఎమ్మెల్యే 2 రోజుల నుంచి పరిపాలన చేయవయా అని అధికారం ఇస్తే పరిపాలన చేతగాక ధర్నాలు చేస్తూ ఉన్నాడు ధర్నాలు ఎవరి మీద చేస్తున్నావా నువ్వు ప్రభుత్వంలో నువ్వున్నావా మేమున్నావా ప్రభుత్వంలో మీరుండి మీ మీద మీరు మీ ఇంటి ముందట మీరు టెంట్లు వేసుకొని మీరు మీ మీద ధర్నాలు చేసుకుంటా ఉంటే ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఇట్లా ఇక్కడ రైతు ధర్నా అని పెట్టిండు నిన్న సాయంత్రం మీరందరూ కూడా విలేకరులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరు ఒక్క రైతు అన్న ఉన్నాడా అనే అక్కడ మొత్తం కలిపితే 100 మంది లేరు ఆ 100 మందిలో ఒక్క రైతు అన్న ఉన్నాడా పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే ఆ పరిపాలన ఎట్లా చేయాలి రైతులను ఎట్లా ఆదుకోవాలి కార్మికులను ఎట్లా ఆదుకోవాలి కర్షకులను ఎట్లా ఆదుకోవాలి విద్యార్థులకు ఏం చేయాలి
ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. మీకు చేతనైతే పరిపాలన చేయండి, చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో వండండి. వాళ్ళకే నమ్మకం లేక, వాళ్ళ మీద వాళ్ళకే చిత్తశుద్ధి లేక, చేతగాక చేయలేక, పరిపాలనను చేయలేని అనుభవం లేక ఈరోజు ప్రజలను, రామగుండం ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు, గోస పెడతా ఉన్నారు, నష్టపరుస్తా ఉన్నారు. రామగుండం ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయండి మంచి మనసుతోటి. ఈ చందర్ ఏం చేస్తా ఉన్నాడు, ఇక్కడ కార్పొరేటర్లు ఏం చేస్తా ఉన్నారు, ఇక్కడ ప్రజలను ఎట్లా మభ్య పెడతా ఉన్నారు, ఎట్లా నష్టం చేస్తా ఉన్నారు. 20 రోజుల నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక్క అధికారి కూడా లేకపోతే పరిపాలన ఎట్లా? ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్పై గొప్పలు చెప్పుకుంటున్నా సప్లై చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండాపూర్ గ్రామంలో గాంధీ విగ్రహం ఎదుట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్పై హస్తం పార్టీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడంలో గులాబీ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. అన్నదాతలకు ఇస్తామన్న రైతు బీమా, రైతు బంధు పథకాలు సైతం పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. వాటిని కప్పిపుచ్చే ప్రయత్నంలోనే రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాలో ప్రసంగించిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఏళ్ల బాలరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ చేయని కేసీఆర్, రైతు రుణమాఫీ చేయని కేసీఆర్, రైతు రుణమాఫీ చేయని కేసీఆర్, పిట్టల ధర కేసీఆర్, పిట్టల ధర కేసీఆర్, పిట్టల ధర కేసీఆర్, మాయల మరాఠీ కేటీఆర్, మాయల మరాఠీ కేటీఆర్, మాయల మరాఠీ కేసీఆర్, గద్దముకు కేసీఆర్, గద్దముకు కేసీఆర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ జై 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 కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్. అయ్యా గొడుగులు లంగలే, అయ్యా గొడుగులు లంగలే, అయ్యా గొడుగులు లంగలే, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్, మాయల మరాఠీ కేటీఆర్ డౌన్ డౌన్, మాయల మరాఠీ కేటీఆర్ డౌన్ డౌన్, పిట్టల ధర కేసీఆర్ డౌన్ డౌన్, బట్టల ధర కేటీఆర్ డౌన్ డౌన్, బట్టల ధర కేటీఆర్ డౌన్ డౌన్. ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను ప్రతి ఒక్కటి దండిస్తాం, ఖండిస్తాం. మేము కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుల తరపున మరియు మండల శాఖ అధ్యక్షుల తరపున మరియు మహేందర్ రెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి అన్న, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి వారి పక్షాన మేము వారి వెంట ఉండి ప్రతిదానికి మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నిన్న కోమటిరెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు సబ్ స్టేషన్లకు వెళ్ళారు. మీరు 24 గంటల కరెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడిస్తుందని రిజిస్టర్లు తీసుకొని చూస్తే అక్కడ మినిమం 10 గంటలు కూడా కరెంటు ఇస్తలేరని వెల్లడైంది. అక్కడ ఉన్న ఆపరేటర్లు చెప్పిర్రు 10 గంటల కరెంటు కూడా మేము 3 ఫేస్ ఇస్తలేం సార్ అని చెప్పిర్రు. అది ప్రెస్ మీట్లోకి వచ్చి చెప్పినాక ఉన్న సబ్ స్టేషన్లో మొత్తం ఫైల్స్ తీసుకుపోయి, బుక్స్ తీసుకుపోయి, టైమింగ్ బుక్స్ తీసుకుపోయి అక్కడ పెట్టమన్నారట. సిరిసిల్ల డిస్టిక్లో పెట్టమన్నారట. ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వచ్చినా బుక్ చెక్ చేస్తారనే ఒక భయం బీఆర్ఎస్ పార్టీలో కలిగింది కాబట్టి ఇలా బుక్కులు ఎత్తుకుపోయి సెస్ ఆఫీసులలో దాపెట్టుకుంటుర్రు. ఇలాంటి దుశ్చర్యకు ఎప్పుడు పాల్పడినా కానీ మేము సహించే విషయంలో ఊపము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. డిక్లరేషన్ ఏదైతుందో అక్కడ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా భారతదేశంలోనే 22,000 చిల్లర కొంటున్నటువంటి వడ్లను మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రంలో మరి 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చుకుంటూ వాళ్ళకు
ఎక్కువ ఇచ్చుకుంటూ కూడా మరి 2600 వడ్లు కొంటుంది. ఈ రాష్ట్రంలో కూడా 2600 వడ్లు కొని మేము రైతులకు భరోసా కల్పిస్తాం, రైతే రాజుని చేస్తామని చెప్పి కూడా రైతు డిక్లరేషన్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారం రాగానే 2 లక్షల రూపాయల వెనువెంటనే మాఫీ చేయబడుతుంది. ఒక అంశం తెలుసుకోవాల్సిన అవసరం అందరూ ఉంది. ఇది గ్రామాలలో ఓటర్ల కాడ కానీ కూర్చునేదాల ప్రతి ఇంటికి కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దీన్ని ఇంటిని కూడా చేరవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ మొట్టమొదలు ప్రభుత్వం అధికారంలో వచ్చిందో అప్పుడు బిస్వాల్ కమిటీ ద్వారా రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో సర్వే చేస్తే 198 దాదాపుగా ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి ఇలా ఉద్యోగాలు నిధులు ఉద్యోగాల కోసం వచ్చినటువంటి తెలంగాణను ఏ విధంగా మీరు మోసం దగా చేసిరో ఇలా ప్రజలందరూ రైతులు విద్యార్థులు ఉద్యోగులు అందరూ కూడా చేస్తారు. ఇలా ఉద్యోగస్తులకు కూడా చూస్తాం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇలా 15 తారీఖు వచ్చింది, ఇప్పటి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఇది. అందుకే ప్రజలందరూ చూస్తున్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడిపిస్తూ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు. ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ ఒకసారి 2024లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా ప్రజలు రైతులందరూ కూడా నడవాలని చెప్పు అందరూ కూడా కొండాపూర్ గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. స్కూటీపై గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు. కసింకోట మండలం బయ్యవరం హైవేపై మరో వ్యక్తికి చేరవేసేందుకు 22 కేజీల గంజాయిని గోనె సంచిలో స్కూటీపై తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా స్కూటీపై వచ్చిన 2 వ్యక్తుల్లో ఒకరు పరారయ్యాడు. దీంతో పోలీసులు గంజాయి కోసం వేచి ఉన్న వ్యక్తితో పాటు స్కూటీపై గంజాయిని తీసుకొచ్చిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రవాణా జరుగుతున్న గంజాయి బయ్యవరం నుంచి చెన్నై తరలించేందుకు మదన్ అనే వ్యక్తితో ఒప్పందం మేరకు ఇక్కడికి తీసుకొచ్చారు. మిగిలిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసు విషయంలో చొరవ చూపిన కసింకోట ఎస్ఐ ఆదినారాయణ రెడ్డిని డీఎస్పీ అభినందించారు. ముఖద్వారం మనం ఏజెన్సీ నుంచి వచ్చిన అక్రమ రవాణాకు సంబంధించి అనకాపల్లి హైవేకి చాలామంది రావడం మనం ఎక్కడికక్కడ ఎస్పీ గారు అనకాపల్లి ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మన ప్రయత్నాలు ప్రివెన్షన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. తరచూ వీళ్ళని పట్టుకుని మన కోర్టుకు హాజరుపెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ పాత నేరాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళ మూమెంట్స్ గాంజా కేసులో ఉన్న వాళ్ళకి సంబంధించిన మూమెంట్స్ ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి సంబంధించి షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మూమెంట్స్ మనం గమనిస్తూ ఫర్దర్గా ఎటువంటి నేరాలు చేయకుండా ప్రయత్నాలు చేస్తాం. ఈ కేసులో ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన కొంతమందిని కూడా మనం ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించి పీడీ యాక్ట్ ద్వారా వాళ్ళందరినీ 1 సంవత్సరం పాటు జైల్లోనే ఉండేటట్టుగా చేసి పంపడం జరిగింది. ఇంతవరకు ముగ్గురు గాంజా ముద్దాయిలు మనం గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ తీసుకుని రాజమండ్రి మన విశాఖపట్నం సెంట్రల్ జైల్లో వాళ్ళని సర్వ్ చేసి లోపల ఉంచడం జరిగింది. ఇదేంటంటే మీకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా మీ పాత నేరస్తులు ఈ గంజా నేరస్తుల గురించి మూవ్మెంట్స్ మీరు గమనించి ఏదైనా ఉంటే కనుక మీ లోకల్ పోలీస్ స్టేషన్కి కనుక ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుని ప్రివెన్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గంజాయి అనేది మామూలు ఆర్డినరీ సిగరెట్ లాంటి వ్యసనం కాదు. ఒకసారి దానికి ఎడిక్ట్ అయితే కనుక మొత్తం హెల్త్ పాడవుతుంది. గంజాయి మొత్తంలో నేరాలు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రివెన్షన్ చేయడానికి పబ్లిక్ కూడా సహకారం చేయాలని చెప్పేసి ఈ ఆనగడ్డ మన అనకాపల్లి జిల్లా పోలీస్ తరఫున అనకాపల్లి సబ్ డివిజన్ పోలీస్ తరఫున మీ అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్నాడు. గోవిందప్ప ఓఎల్ కొత్తూరు వీఆర్ఏగా విధులు నిర్వహిస్తూ గురువారం రాత్రి తహసీల్దార్ కార్యాలయంలో డ్యూటీ చేస్తున్నాడు. గుడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వీఆర్ఏ ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. నమస్కారం. ఈరోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. అంటే గోవిందప్ప అని చెప్పి వీఆర్ఏ ఓఎల్ కొత్తూరు విలేజ్ సంబంధించి పంచాయతీ సంబంధించి ఎంఆర్ ఆఫీస్లోనే హ్యాంగింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే గిన్నె లోపల అతను డోర్ లాక్ చేసేసి హ్యాంగింగ్ చేసుకోమన్నాడు. దాంట్లో ఎంక్వైరీలో మాకు దిగిన అతను మధ్యాహ్నం బ్యాలెన్స్ అయిపోయి
రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారని, ఇంటికి కూడా వెళ్ళాలని. సాయంకాలం అయితే ఆఫీస్లో రెగ్యులర్ వచ్చి పడుకుంటూ ఉంటాడు, 6 దాటితే పడుకుంటాడు, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాడు అని ఇన్ఫర్మేషన్. దాంట్లో కొద్దిగా మానసిక స్థితిగా సరిగ్గా లేకుండా ఉండడం వల్ల హ్యాంగింగ్ చేసుకున్నాను మాకు తెలిసింది. దీని మీద కేసు ఎఫ్ఐఆర్ చేసి డైరెక్ట్ సార్. కొద్దిగా అతను హ్యాండిక్యాప్డ్, హ్యాంగింగ్ చేసుకునేకి ఛాన్సెస్ లేదు అని ఒక డౌట్ అయితే ఉంది సార్ ప్రజల్లో. అంతే. దాంట్లో ఏమంటే 2 డోర్లు లాకే ఉన్నాయి, పర్సన్ అప్పుడే ఉన్నాడు. డోర్ కానీ లాక్ బ్రేక్ చేసి కానీ లోపల వెళ్ళడం జరిగింది. లోపల డార్ లాక్ చేసుకునే ఛాన్స్ అతనికే ఉంటుంది, లోపల డోర్ ఉండే అవకాశం ఉండలేదు. ఈరోజు మేము కార్యాలయానికి 10 గంటలకి 9:30, 10 మధ్య వచ్చే లోపు స్వీపర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వచ్చి డోర్లు తెరిచి ఓపెన్ చేసి చూస్తే ఈయన గోవిందప్ప అని వైన్ కొత్తూరు విలేజ్. ఆయనకి అబోవ్ 75 years ఉంటాయి. ఆయన డ్యూటీకి ఏమి ఇప్పుడు రాడు. రెగ్యులర్గా ఆయన ఇక్కడే ఫోన్ చేసి మందగిని తీసుకొని వచ్చి పడుకుంటుంటా. ఆయనకి భార్య పిల్లలు లేరు. ఒక పెంపుడు కొడుకేమో ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఉంటాడు. ఆయన వీళ్ళని కూడా వెళ్ళాడు, ఇక్కడే ఉంటాడు. అతను వచ్చి ఆయన మానసిక పరిస్థితి లేకుండా ఇక్కడ వచ్చి పడుకుంటుంటాడు. ఈరోజు నైటు మా మామకి తెల్లారి చూస్తే ఫ్యాన్కి కేబుల్ నెట్వర్క్ తీసుకుని వదిలేసుకుని తర్వాత పోలీసులు పిలిచి ఇన్వెస్టిగేషన్ కంప్లైంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో మొదటి విడత మాలలకు అన్యాయం జరిగిందని జాతీయ మాల మహానాడు స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు అన్నారు. ఈ 2వ విడతలోనైనా న్యాయం జరిగే విధంగా అధికారులచే నిజమైన లబ్ధిదారులకు ఎంపిక చేసి మాలలకు న్యాయం చేయాలంటూ మాల మహానాడు స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా మాల మహానాడు నాయకులు యాదగిరి, బాలశివరాజు, యాదయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దళిత బంధు ఏదైతే ఉన్నదో ఆ దళిత బంధులో మొదటి విడత చాలా ఇబ్బందికరంగా, అవమానకరంగా ఎంపికలు చేయడం జరిగినది. అది ఏదైనా ఎమ్మెల్యేల గారికి వారి అనుచరులకు మాత్రమే దళిత బంధు ఇవ్వడం జరిగినది. దాన్ని వరంగల్లో ఛాలెంజ్ చేస్తూ ఒక మిత్రుడు కోర్టులో వేయడం జరిగినది. అట్టి విషయంలో హైకోర్టు కూడా సూచించి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా అధికారులకు మాత్రమే ఇది హక్కులు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు సూచించడం జరిగినది. దానికి అనుకూలంగా జాతీయ మాల మహానాడు తరపు నుంచి మేము మాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి మేము ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. ఖచ్చితంగా మాలల్లో మాత్రం ఈ 2వ విడతలు మాత్రం విస్మరిస్తే తెలంగాణ ప్రభుత్వానికి, అదే కేసీఆర్ గారి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి గ్రామాన ఇంతకుముందు ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఏ విధంగా సెలెక్ట్ చేసిరో అదేవిధంగా ఇప్పుడు కూడా అధికారులకు అధికారం ఇస్తే వాళ్ళు కూడా న్యాయపరంగా ఎవరికి ఇవ్వాలనేది న్యాయం చూసి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు బోనాల సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మెట్టుపల్లి పట్టణ శివారులో గల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు బోనమెత్తారు. ఉపాధ్యాయునిలు పాఠశాల నుండి బ్యాండ్ చప్పులతో, మంగళహారతులతో వెంకట్రావుపేట శివారులో గల దుర్గాదేవి ఆలయం వద్దకు బోనాలను తీసుకువెళ్లి అమ్మవారికి భక్తితో సమర్పించారు. 10వ తరగతి విద్యార్థిని హర్షిని మాట్లాడుతూ, ఎప్పుడూ పుస్తకాలు చదువులతో గురుకుల పాఠశాలలో గడిపే తమకు ఈరోజు ఆటపాటలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
కోటి బాపులే విద్యాలయానికి చెందిన మేము బాలికలు అందరము ఈరోజు వెంకట్రావుపేట చివరిలో ఉన్న దుర్గామాత ఆలయంకి వచ్చి బోనాలను సమర్పించాము. ఎప్పుడు బుక్స్ చదువులే కాకుండా ఈరోజు ఈ బోనాల సందర్భంగా మేము చాలా నేర్చుకున్నాము. మేము మరియు మా ఉపాధ్యాయులతో కలిసి ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహించుకున్నాము. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. షాద్నగర్ ప్రధాన రహదారులన్నింటినీ అద్దంలా మెరిసేటట్టు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న ఇవన్నీ ప్రచారాలకే పరిమితమయ్యాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు అందే బాబయ్య ముదిరాజ్ ఆరోపించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు రిషికేష్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణం నుండి చౌదరిగూడ మండలం లాల్పాడు వరకు గుంతలమయంగా మారిన పరిగి రోడ్డును మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. నియోజకవర్గ కన్వీనర్ విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి ప్రధాన రహదారైన పరిగి రోడ్డు గుంతలమయం అయినా నేటికి అధికారుల్లో నాయకుల్లో చలనం లేదని మండిపడ్డారు. జయశంకర్ భూపాల్పల్లి మాదేపూర్ మండలం కాళేశ్వరం ప్రాణహిత నదిలో 25 గేదెలు కొట్టుకువచ్చాయి. మహారాష్ట్ర తెలంగాణ నుండి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి వరదలు కొట్టుకువచ్చాయి. మైదాన ప్రాంతంలో మేతకు వెళ్లిన గేదెలు కొట్టుకువచ్చినట్లు పలువురు చెప్తున్నారు. ఆ గేదెలు కాళేశ్వరం వద్ద ఒడ్డుకు చేరాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వసతి గృహంలో కనీస మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాల ముందు జాతీయ రహదారిపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి బైఠాయించారు. సుహాసిని రెడ్డి బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. వసతి గృహంలో విద్యార్థులకు కనీసం స్నానం చేయడానికి నీరు లేదని, సరైన మరుగుదొడ్లు లేక ఆరు బయటకు విద్యార్థులు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఉందని సుహాసిని రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కోరడంతో రెసిడెన్షియల్ వసతి గృహాన్ని ఆమె సందర్శించగా తాము దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు సుహాసిని రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. బాత్రూమ్ లో కూడా మంచిగా ఉంటుంది. పరిస్థితి సమస్య ఉన్నది. ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కూడా ఉండదు. పోయిన సంవత్సరం గోడ కూర్చొని ఇప్పటిదాకా వాళ్ళు కనీసం విజిట్ చేయలేదు. మనం రోడ్డు మీద కూర్చొని రాష్ట్రాలు చేస్తున్న ఇంతకుముందు వేయడానికి కన్నా ఈ గోడ ఇంతకుముందు కట్టడం మొత్తం నాశనం కూడా ఇబ్బంది పడుతుంది. సీతానగరం మండలంలో ద్విచక్ర వాహనంపై నుండి ఇద్దరు మహిళలు పడిపోయారు. దారిలో ప్రమాదాన్ని చూసి కారు దిగి వచ్చి మహిళలను చంద్రబాబు నాయుడు వారిని పరామర్శించారు. వారికి వైద్య పరీక్షలు చేయించి వారిని ఇంటి వద్ద దింపాలని సెక్యూరిటీని ఆయన ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 24 గంటల విద్యుత్ పేరుతో కమిషన్లు దండుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీడియాతో డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్. ఉచిత విద్యుత్ సరఫరాలో బీఆర్ఎస్ విఫలం. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి. అనకాపల్లిలో స్కూటీపై గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్. 22 కేజీల గంజాయిని గోనె సంచిలో తీసుకువచ్చిన దుండగులు. చిత్తూరు జిల్లా గుడిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఈ ఆత్మహత్య. గోవిందప్ప ఓఎల్ కొత్తూరులో విధులు నిర్వహిస్తూ అఘాయిత్యం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.